గురువు చెబితే వినాలి. తాడుకుపేట గ్రామంలో గురుకుల ఆశ్రమం ఉండేది. ఆశ్రమ ఉపాధ్యాయులు జయరామయ్య పండితులు. విద్యార్థులకు పాఠాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో చంద్రగిరి కోటలోని ఆస్థాన ఇంద్రజాలికుడిని తమ వద్దకు వచ్చి ప్రదర్శన ఇవ్వాల్సిందిగా విన్నవించుకున్నారు. చంద్రగిరి కోటలో ఉన్న మంత్రి అనుమతి తీసుకొని ప్రదర్శన ఇవ్వడానికి అంగీకరించాడు. 2 పావురాలను ఒక చిన్న చేతి రుమాల్లో మూసి హమ్ ఫట్ చుమ్ ఫట్ అంటూ చేతి రుమాలను తెరిచాడు. ఆశ్చర్యం! 2 పావురాల స్థానంలో ఒక అందమైన రామచిలుక వచ్చింది. విద్యార్థులతో పాటు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ ఇంద్రజాలికుడు విద్యార్థుల వైపు చూస్తూ, మీలో ఎవరైనా నా దగ్గరకు వస్తారా? మరో ప్రదర్శన చేస్తాను అని అడిగారు. ఎవరు ముందుకు రాలేదు. అదేంటి, ఎవరు రావడానికి ఆసక్తి చూపట్లేదు అన్నారు. జయరామయ్య లేచి నిలబడి, ఎవరైనా వచ్చేవాళ్ళుంటే రండి అంటూ పిల్లల వైపు చూశాడు. కొద్దిసేపటికి రామదాసు అనే విద్యార్థి ముందుకు వచ్చి ఇంద్రజాలికుడి ముందు నిల్చున్నాడు. ఈ వస్త్రం ఒకసారి విదిలించి ఖాళీగా ఉందో లేదో చెప్పు అన్నాడు ఇంద్రజాలికుడు. రామదాసు పరిశీలించి ఖాళీగా ఉంది అని సమాధానం చెప్పాడు. ఆ వస్త్రం మడిచి నీ చేతిలో పెట్టుకో అని ఇంద్రజాలికుడు చెప్పగానే అలానే చేశాడు రామదాసు. హమ్ ఫట్ చుమ్ ఫట్ అంటూ మంత్రం వేసి, ఇప్పుడు ఆ వస్త్రం తీసి ఏముందో చూడు అన్నాడు ఇంద్రజాలికుడు. రామదాసు ఆ వస్త్రం తీసి చూస్తే 2 బంగారు నాణ్యాలు కనిపించాయి. అందరికీ చెప్పి చూపించాడు రామదాసు. ఆ నాణ్యాలను నువ్వే తీసుకో. ఈ ప్రదర్శనలో వచ్చిన విద్యార్థులందరికీ 2 బంగారు నాణ్యాలు తెప్పించేవాణ్ణి. మీరు ఎవరు రానందువలన ఆ అవకాశం పోగొట్టుకున్నారు అన్నాడు. ఇంద్రజాలికుడు అన్న మాటలు విని విద్యార్థులంతా అయ్యో నిజమే కదా అనుకున్నారు. మీరు రాకపోవడానికి అసలైన కారణం భయం. నేను ఏదో చేస్తాననే భయం వల్లే రాలేపోయామనే వాళ్ళు చేతులెత్తండి అనగానే విద్యార్థులందరూ చేతులెత్తారు. పిల్లలు, మీరు ఆ విషయం గమనించాలి. ఈ కార్యక్రమం మీ గురువుగారు ఏర్పాటు చేసింది. మీకు ఆపద కలిగించే పని ఆయన ఎప్పుడు చేయరు. ఆ ఆలోచన మీలో కలిగి ఉంటే అందరికీ బంగారు నాణ్యాలు బహుమతిగా లభించేవి. మీ గురువుగారు పిలిచిన రావడానికి భయపడ్డ మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. గురువుగారు మిమ్మల్ని నిప్పులో దూకమన్నా భయపడకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ పిల్లల బాగు కోసమే ఆలోచిస్తే తప్ప హాని చేయాలని చూడరు. కాబట్టి గురువుగారు చెప్పిన పని చేయడానికి భయపడవలసిన పని లేదు. గురువు మీ దైవం లాంటి వారు. ఆయన మీ బంగారు భవిష్యత్తుకు నిచ్చెన వేసే మహానుభావులు అన్నాడు ఇంద్రజాలికుడు. ఆ రోజు ఇంద్రజాల ప్రదర్శన ఆనందం కలిగిస్తే, మరోవైపు దైవం లాంటి గురువుగారు ఏమి చెప్పినా భయపడకుండా వినాలన్న గుణపాఠం నేర్చుకున్నారు విద్యార్థులు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.